కాళేశ్వరం ప్రాజెక్టుతోని సంబంధం లేకుండా నీళ్ళు ఇస్తున్నాం మేము ఎల్లంపల్లి నుంచి. అసలు ఇప్పటిదాకా ఏమైతే చెప్పినామో మేము అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండానే పోయింది. దాన్ని ముట్టుకోకుండా దాంతోని సంబంధం లేకుండానే మేము నీళ్ళు ఇస్తున్నాము అని నిన్న నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇస్తున్న నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాని కింద చాలా బరాజులు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, చాలా ఉంది. ఎల్లంపల్లి కూడా అందులో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే ఇప్పుడు ఇస్తున్న నీళ్లు ఎల్లంపల్లి నుంచి ఇస్తున్నా కూడా దానికి అదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. కాదని ఎట్లా అంటారు? ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడితోనే ఇవాళ కాంగ్రెస్ తలొగ్గి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఏ నీళ్ళ మీదైతే తప్పుడు ప్రచారం చేసిరో ఇవాళ అవే నీళ్లు నిరూపించినాయి. ఏ ప్రాజెక్టు మీదనైతే తప్పుడు ప్రచారం చేసిరో ఆ ప్రాజెక్టే ఇవాళ సజీవ సాక్ష్యంగా నిలిచి నీళ్ళని ఎత్తిపోస్తుంది. కాళేశ్వరం మీద కాంగ్రెస్ వాళ్ళు చేసింది మొత్తం కూడా తప్పుడు ప్రచారమే అని నిన్నటి నుంచి వస్తున్నటువంటి నీళ్ళే సాక్ష్యం దీనికి అని బీఆర్ఎస్ అంటుంది. అయితే రెండు పార్టీల వాదనలు ఇద్దరు చెప్తున్నారు కదా. అసలు దీంట్లో ఏది నిజం, ఏంది? కాళేశ్వరం నుంచి వస్తున్నాయా నీళ్లు, ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయా? ఎల్లంపల్లి అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమా కాదా? నాతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రాము ఉన్నారు. ఒకసారి ఆయనను అడుగుదాం అసలు ఇది మొత్తం ఏంది, ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి వాటికి నిజమేంది, జనాలకి ఏం తెలవాల్సింది ఉంది అనేది ఒకసారి రాముని అడుగుదాం. రాము, స్ట్రేట్గా ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి నీళ్లు, కాళేశ్వరం నుంచి కాదు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఎల్లంపల్లి అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమా కాదా? ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. మొదలు 2005లో వాళ్ళు ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే చేపట్టినరో అప్పుడు కూడా ఎల్లంపల్లి ప్రాణాయిత చేవెళ్ళలో అంతర్భాగం. అయితే మనం ప్రాణాయిత చేవెళ్ళ దగ్గర తమ్మిడియేటి దగ్గర బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో ఉన్నటువంటి అడ్డంకులు, కోర్టు కేసుల నేపథ్యంలో అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేసుకోలేకపోయినాం. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక వ్యాప్కో సంస్థతో ఒక సర్వే చేయించి మన తమ్మిడియేటి దగ్గర బ్యారేజ్ అయితే నిర్మాణం చేయలేం కదా, సో మరి ఎక్కడ బ్యారేజ్ కట్టుకొని మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అనుకున్నప్పుడు మేడిగడ్డ దగ్గర మనం బ్యారేజ్ కట్టుకోవచ్చు అని చెప్పిండు. సో మనం తమ్మిడిగట్టి నుంచి నీళ్ళు ఎత్తిపోసినా ఎల్లంపల్లికి నీళ్ళు రావాల్సిందే. లేదు తమ్మిడిగట్టి దగ్గర మనం బ్యారేజ్ కట్టలేదు కాబట్టి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టినా ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావాల్సింది. అంటే తమ్మిడిగట్టిలో అంతర్భాగం ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రీడిజైన్ చేసిన తర్వాత అంతర్భాగం ఎల్లంపల్లి. అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏమవుతుంది, తమ్మిడిగట్టి నుంచి తీసుకొస్తే ప్రాంత నీళ్ళు అవుతాయి, మేడిగడ్డ నుంచి తీసుకొస్తే కాళేశ్వరం నీళ్ళు అవుతాయి. ఎల్లంపల్లి నుంచి నందిమేడారకు నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు కదా. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగానే ఎల్లంపల్లి ఉంటది. ఈ ముందు మనం ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ లో 2005లో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఈ తమ్మిడిగట్టి దగ్గర మేము బ్యారేజ్ కడతాము, ఈ బ్యారేజ్ నుంచి మేము ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తాం 116 కిలోమీటర్లు 3 లిఫ్ట్లు పెట్టి అని చెప్పేసి వాళ్ళు ప్రపోజ్ చేసిండ్రు. అయితే ఈ బ్యారేజ్ దగ్గర మనం బ్యారేజ్ కట్టలేకపోయినాం. ఎందుకంటే మహారాష్ట్రతో సంప్రదింపులు చేసిన వాళ్ళు అంగీకరించకపోవడం, చాపరాల వైల్డ్ లైఫ్ శాంక్షన్ అక్కడ ఉండడము, సో వాళ్ళ భూములు మునుగుతున్నాయని చెప్పేసి స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసి బ్యారేజ్ కట్టొద్దని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు రీడిజైన్ చేసి ఈ బ్యారేజ్, ఇది గోదావరి ప్రాణాయిత నది ఇట్లా వచ్చి వస్తుంది, ఈ గోదావరి ఇట్లా వస్తుంది, గోదావరి ఫ్లో ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి 3 పంపింగ్ స్టేషన్ ద్వారా ఈ ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు గతంలో ఏముండే డైరెక్ట్ ఇట్లా తీసుకొచ్చి 3 లిఫ్ట్లు, దీనిలో కూడా 3 లిఫ్ట్లు ఉండే, దీనిలో 3 లిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ అక్కడ స్టోరేజ్ లేదు, ఇక్కడ స్టోరేజ్ ఉంది. సో ఇప్పుడు ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టులో బ్యారేజ్ కట్టింటే ఈ నీళ్ళు ఇక్కడికి ఎల్లంపల్లికి వస్తే అవి ప్రాణాయిత చేవెళ్ళ నీళ్ళే అంటాం కదా ఆటోమేటిక్ గా. సో వీళ్ళు ఏమంటున్నారు, లేదు ప్రాణాయిత కాదు, ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎత్తుకొస్తున్నాం, ఎల్లంపల్లి నీళ్ళు అని వాళ్ళ దుర్మార్గ ప్రచారం చేస్తున్నాం. అది ఎల్లంపల్లి అయినా, ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అయినా, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఎల్లంపల్లిలో అంతర్భాగం. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కు 3 సోర్సులు ఉంటాయి. మంచిగా వరద వచ్చింది అనుకోండి, ఎస్ఆర్ఎస్పి నుంచి ఈ వరద కాలువ ద్వారా ఈ మిడ్ మానేరుకి నీళ్ళు వస్తాయి. లేదు ఈ సంవత్సరం లాగా కొంచెం కరువు వచ్చి కొంచెం తక్కువ వానబడి కడెంలోకి నీళ్ళు వచ్చింది అనుకో, డైరెక్ట్ ఎల్లంపల్లి నుంచి ఈ నందిమేడారం పంపు, ఈ గాయత్రి పంప్ హౌస్ ఆన్ చేసుకుని మిడ్ మానేరుకి నీళ్ళు తీసుకొస్తాం. అసలు మొన్న మే, జూన్లో, జూలైలో మనం ఎంతైతే ఇబ్బంది పడ్డాం నీళ్ళు లేక, ఆ పరిస్థితి ఉంది అనుకో, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ దగ్గర ఎప్పుడు 50,000 క్యూసెక్లు 60,000 క్యూసెక్లు నీళ్ళు పోతుంటాయి. సో ఇవి ఎత్తిపోసుకొని మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చుకుంటాం. సో అప్పుడు ఈ పంపులు ఆన్ చేసుకొని మళ్ళీ మిడ్ మానేరుకి నీళ్ళు తీసుకొస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మిడ్ మానేరు ప్రాజెక్టు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సరే, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మిడ్ మానేరుకి నీళ్ళు రావాలంటే దీని ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 318, దాని హైట్ వచ్చేసి 308. అంటే 148 నుంచి 308 మీటర్లకు, అంటే 160 మీటర్లకు నీటిని ఎత్తిపోయాలంటే గాలి ఆకాశం నుంచి వస్తాయా? ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంది పంప్ హౌస్, నందిమేడ రిజర్వాయర్, ట్విన్ టనెల్స్, గాయత్రి పంప్ హౌస్, ఇవన్నీ నిర్మాణాలు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి. ఇవన్నీ పని చేసుకుంటేనే మిడ్ మానేరుకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం నందిమేడారం పంప్ హౌస్ లో నీళ్ళు వస్తున్నాయి, గాయత్రి పంప్ హౌస్ లో నీళ్ళు వస్తున్నాయి అంటే
కాళేశ్వరం ప్రాజెక్ట్ మనకు అప్రైజల్ ఇచ్చినప్పుడే సిడబ్ల్యూసి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినప్పుడే సిడబ్ల్యూసి ఇరిగేషన్ ప్లానింగ్లో 20 టీఎంసీల నీటిని మనకు 240 టీఎంసీల వినియోగం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంటే 20 టీఎంసీల నీటిని ఈ ఎల్లంపల్లి నుంచే తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మనం ఎత్తిపోసుకుంటే ఇప్పుడు వరద ఉంది కాబట్టి ఎత్తిపోసుకుంటాం. రేపు వరద తగ్గిన తర్వాత నువ్వు 240 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లకి సప్లై చేయగలుగుతావా? 240 టీఎంసీలు నీళ్లు కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మేడిగడ్డకే రావాలి. ఈరోజు వరద వస్తుంది, ఇప్పుడు ఎత్తిపోస్తావు. అవి ఎన్ని నీళ్ళు అయితే మహా అంటే ఒక 10 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తావు వరద ఉన్న రోజులు. ఇప్పుడు 12,000 క్యూసెక్ అంటే రోజుకు 1 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తున్నారు. 10 రోజులు ఎత్తిపోస్తే 12 టీఎంసీలు అవుతాయి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగం ఎంత ఉంది? 240 టీఎంసీలు. 240 టీఎంసీలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ మేడిగడ్డ నుంచి తీసుకురావాలి. అంటే ఈ వరద వచ్చినప్పుడు ఏం చేస్తావా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ స్ట్రాటజీ. అది మన రిటైర్డ్ ఇంజనీర్లు విద్యాసాగర్ రావు గారు, కేసీఆర్ గారు ఎంతో మంది మేధో మదనం చేసి ఒక స్ట్రాటజీ అనుకున్నారు. ఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కడ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఈ పంపులు ఎందుకు ఆన్ చేసుకుంటావా? ఈ 3 పంపులు మనం లింక్ 1లో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల పంపులు ఆన్ చేసుకోము. కడ నుంచి ఫ్లో ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి పంపులు ఆన్ చేసుకుంటాము. ఈ కరెంటు బిల్లులు తెలంగాణ ప్రజలకు మిగులుతాయి. కరువు వచ్చి మొన్న జూన్ పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే లింక్ 1 పంపులు ఆన్ చేసుకుంటాము. ఇంకొకటి నది మొత్తం 130 కిలోమీటర్లు నీళ్లు నిలవడం వల్ల చుట్టుముట్టున్నటువంటి 5 జిల్లాలకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. అదొక స్ట్రాటజీ, వీళ్ళకి అర్థమైతలేదు. సో ఇప్పుడు కడెంకి నీళ్ళు వస్తున్నాయి. కడెం నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎందుకు ఎత్తిపోసుకుంటాం? అంత తెలివి వాళ్ళ తెలంగాణలో తెలివి ఉన్నోళ్ళు కాబట్టి ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాము. మీద అడ్డం పొడుగు తెలివి లేకుండా ఎల్లంపల్లికి నీళ్ళు వస్తున్నాయి, ఎల్లంపల్లి నీళ్ళు అవి కాళేశ్వరం ప్రాజెక్ట్ భాగంలో అంతర్భాగంగా నిర్మించినటువంటిది ఎల్లంపల్లి ఒక కీ పాయింట్. దానిలోనే గాయత్రి, నందిమేడారం పంప్ హౌస్ ఉన్నాయి. ఈ నందిమేడారం పంప్ హౌస్లకు అయినటువంటి 10,000 కోట్ల ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనవి. ఈ టన్నెల్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోనే కట్టిండ్రు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే కట్టకపోతే ఎల్లంపల్లి నుంచి ఈ పంప్ హౌస్ నిర్మాణం చెప్తే ఎక్కడికి పోతుంది నీళ్లు? సీదా గోదావరిలో కలిసి మళ్ళీ ఆంధ్రకు పోతుండే కదా. సో ఈ రోజు ఈ పంపులు నడుస్తున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టినాం కదా మనము. ఈ నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్ కాళేశ్వరంలో అంతర్భాగంగా 1000 కోట్లు వెచ్చించి టన్నెల్స్, పంప్ హౌస్ను, రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం కాబట్టి ఈ నీళ్లు ఈరోజు దుంకుతున్నాయి. ఈ మిడ్ మానేర్కి నీళ్ళు చేరుతున్నాయి. ఒకవేళ ఈ రిజర్వాయర్లు, ఈ పంప్ హౌస్లే కట్టకపోతే ఎక్కడ పోతుండే? నీళ్ళు ఏమైనా అడ్డుకుంటావా? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పీకేస్తే ఇంకో పక్కన ఇంకొక రిజర్వాయర్ కట్టుకొని సుందిల పైన ఇంకొక వేమూరు ఏదో ఒక ఊరు దగ్గర ఒక రిజర్వాయర్ కట్టుకొని అక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకుంటే సంతోషం అవుతుందా? అప్పుడు గోదావరి నీళ్ళు ఏవైనా సరే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసేటైనా గోదావరి నీళ్ళే, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసేదైనా గోదావరి నీళ్ళే, కడెం నుంచి వస్తే కడెం వాగు నుంచి వచ్చే నీళ్ళైనా గోదావరి నీళ్ళు అవుతాయి. గోదావరి సబ్బేసిన్కి సంబంధించింది కాబట్టి. లేదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోసినా గోదావరి నీళ్ళే. లేదు ఇప్పుడు మనం పోయినసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకున్నాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన జైకోవాడి డ్యామ్ అని ఒకటి ఉంటాయి మహారాష్ట్ర నుంచి. అక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటున్నాం కాబట్టి ఈ కాకతీయ కెనాల్కి నీళ్ళు విడుదల చేస్తున్నాం, ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళు విడుదల చేస్తున్నాం కాబట్టి అవి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు కావు, జైకోవాడి నీళ్ళు అని చెప్తామా? మహారాష్ట్ర నీళ్ళు అని చెప్తామా? ఆ ప్రాజెక్ట్ ఇలా కట్టుకున్నామా? మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకున్నాం. సో ఆ పేరు నుంచి ఆ బ్యారేజ్లో ఒక గేట్లు పెట్టుకున్నాం, అక్కడ నుంచి నీళ్ళు ఆపుకుంటున్నాం. అక్కడ నుంచి పంపింగ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు అంటాం. సేమ్ అదే కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తానికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ 1,00,000 కోట్లలో ఈ బ్యారేజ్కి అయితే 4,000 కోట్లు. మిగతా 80,000 కోట్ల మొత్తం సిస్టమ్ వినియోగించుకుంటున్నప్పుడు అది కాళేశ్వరం అన్నా కదా. ఇంకేమంటారు? సరే మీకు బాధ ఎక్కడంటే కాళేశ్వరం దగ్గర మొదటి బ్యారేజ్ నిర్మాణం చేసినాం కాబట్టి దానికి కాళేశ్వరం పేరు, అక్కడ దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు కాబట్టి దాని పేరు పెట్టుకున్నాం మనం. సో పేర్లు వ్యక్తుల పేర్లు పెడితే అయితే లేవు. మనం పూల సుబ్బయ్య అని శ్రీశైలానికి ఒక ప్రాజెక్టుకు, ఇంకొక ఎలిమినేటి మాధవరెడ్డి అని ఇంకొక ప్రాజెక్టుకు పేర్లు, మనుషుల పేర్లు పెట్టుకుంటే అవి అయితే లేవు కాబట్టి అట్లీస్ట్ దేవుని పేరైనా పెట్టుకుంటే ప్రాజెక్టు సాకారం అయితే తెలంగాణ రైతులకు నీళ్ళు వస్తాయని చెప్పి కాళేశ్వరం అని పేరు పెట్టుకున్నాం. కాళేశ్వరం ఇక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ఫస్ట్ మొదటి బ్యారేజ్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాళేశ్వరం అనే పేరు పెట్టుకోవడం జరిగింది. దాన్ని తప్పుడు ప్రచారం చేసి కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే అని చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కాదు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌస్లు, 21 సబ్ స్టేషన్లు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 500 కిలోమీటర్ల టనెల్స్, ప్రెజర్ మెయిన్స్ 200 కిలోమీటర్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు. దీని ఇది ఒక్కటే అంటున్నారు. ఇలాంటప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కాళేశ్వరం పెట్టుకున్నాం అనుకున్నప్పుడు నీళ్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసినటువంటి 1,00,000 కోట్లలో ప్రవహిస్తున్నప్పుడు దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాక ప్రాణాయిత చేవల ప్రాజెక్ట్ అంటావా, లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటావా? ఎల్లంపల్లి ఖర్చు చేసి ఎల్లంపల్లిలో ఒక 20 టీఎంసీ నీళ్ళు మాత్రమే వినియోగించుకుంటాం మనం కాళేశ్వరం ప్రాజెక్టులో. కానీ ఈ మొత్తం సిస్టమ్ వినియోగించడానికి 240 టీఎంసీల నీళ్ళు కావాలా? నీవు ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు ఎత్తిపోసుకుంటున్నాం కాబట్టి అది ఎల్లంపల్లి అని చెప్పడం ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు మానుకోవాలి. అది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి కాబట్టి అది కాళేశ్వరంకి సంబంధం లేకుండా ఎల్లంపల్లి నుంచి ఇస్తున్నాము అనేది వాళ్ళు చెప్తుంది. కానీ ఎల్లంపల్లి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. మేడిగడ్డ నుంచి ఇచ్చిన, అన్నారం నుంచి ఇచ్చిన, ఎల్లంపల్లి నుంచి ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. కానీ
కాళేశ్వరం మీద ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే చెప్పారో అంటే మొత్తం కూలిపోయింది కుంగిపోయింది అన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ నీళ్ళు ఇస్తే గనక కూలిపోయింది కుంగిపోయింది అన్నారు కదా, నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అనేది రైతుల దగ్గర నుంచి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దానికి ఆన్సర్ గా వాళ్ళు దీన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలివిగా ఏమైందంటే 2-3 నెలల నుంచి బాగా తీవ్రమైన కరువు ఉంది. అన్ని రిజర్వాయర్లలో 20% నీళ్ళు మాత్రమే ఉన్నాయి. సో నీళ్లు లేవు కాబట్టి దిక్కుమాలిన పరిస్థితి వచ్చి మనం అందరం పోయి మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తాలని చెప్పి తెలంగాణ వాదులు, తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళందరూ పోయి మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తే రైతులు బాగుపడతారు, ఈ రిజర్వాయర్లు అన్ని నిండుతాయి అని చెప్పేసి రైతులు కోరుకున్నారు, ప్రజలంతా కోరుకున్నారు. సో వీళ్ళేమైంది, కరువు వచ్చింది. వీళ్ళ అదృష్టానికి కొంత ప్రకృతి సహకరించి, తెలంగాణ రైతుల అదృష్టానికి ప్రకృతి సహకరించి వర్షాలు పడ్డాయి. వీళ్ళు ఎట్లా కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తారు రైతులు ఆగమైతట్టు అని చెప్పేసి ప్రకృతి కూడా రైతన్నలకు సహకరించి వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలు వచ్చి ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పంపులు ఎందుకు ఆన్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి సిస్టమ్ ఆన్ చేసుకుంటారు. అదే కాళేశ్వరం యొక్క స్ట్రాటజీ. మన నీళ్ళు ఇక్కడ వస్తున్నప్పుడు ఈ పంపులు ఎందుకు తిప్పుకుంటాం మనం? అంటే నీళ్ళు వస్తే ఒక లెక్క, రాకపోతే ఒక లెక్క, కరువు వస్తే ఒక లెక్క అని అన్నింటికి కలిపి డిజైన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. 2 సంవత్సరాలు కరువు వచ్చినా గానీ తెలంగాణకు నీళ్ళ గోస అనేది ఉండదు. మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకోవచ్చు. ఈ పరిస్థితి కొనసాగితే, మొన్న జూలైలో కొనసాగిన పరిస్థితి కొనసాగితే అసలు తెలంగాణకు హైదరాబాద్ తాగునీటికి కానీ తెలంగాణ రైతాంగానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఏంటి అంటే ఎల్లంపల్లి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లల్లా ఇక్కడ నీళ్లు లేనప్పుడు, వరద నీళ్లు రానప్పుడు ఇక్కడ నుంచి ఎత్తిపోసుకొని ఎల్లంపల్లికి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మిడ్ మానేర్కి తెచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, వరద వస్తుంది కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్ మానేర్కి నీళ్ళు వస్తున్నాయి. అవి ఎట్లా వస్తున్నాయి, మళ్ళీ నందిమేడారము, గాయత్రి పంప్ హౌస్ల నుంచి వస్తున్నాయి. నందిమేడారం, గాయత్రి పంప్ హౌస్లు దేంట్లో భాగంగా కట్టింది? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బరాజులు మాత్రమే కాదు, చాలా పంప్ హౌస్లు ఉన్నాయి దాంట్లో. సో ఇప్పుడు ఈ గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్ల నుంచి వస్తున్నాయి? ఎల్లంపల్లి నుంచి ఒట్టిగా వచ్చేస్తున్నాయి ఆ నీళ్లు? కాదు కదా, ఆ 2 పంప్ హౌస్ల నుంచే వస్తున్నాయి కదా. మరి ఆ 2 పంప్ హౌస్లు ఎక్కడి? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కదా. దాన్ని చెప్పకుండా దీన్ని దాచిపెట్టి, అంటే ఇది ఎట్లుంది అంటే అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుల మేడిగడ్డ బారాజ్లా 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరమే పనికిరాదని చెప్పి చూసిరా, అట్లాంటి ప్రచారమే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాంటి ప్రచారమే. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయట. అవి ఎట్లా వస్తున్నాయి నీళ్లు? వట్టికి వచ్చేస్తే పంపుల నుంచే కదా, పంప్ హౌస్ల నుంచే కదా రావాల్సింది. ఈ పంప్ హౌస్ల పేర్లు చెప్తలేరు ఎక్కడ. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు ఇస్తున్నాం, ఇది చెప్తున్నారు. కానీ దాంట్లో ఉన్న మెకానిజంని వాడడం వల్లనే కదా నీళ్ళు వస్తున్నాం. ఈ పాయింట్ని చెప్తలేరు, ఈ పాయింట్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కూడా అక్కడ బరాజ్ల దగ్గర 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయింది అని చెప్పిన లెక్క ఇక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళని ఎత్తిపోసే పంపులు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినాయి. కానీ దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది తెలుసుకోవాలి రైతులు, తెలంగాణ రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మొత్తం కూడా ఇప్పుడు ఎల్లంపల్లి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. నీళ్ళు వస్తున్నాయి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి నీళ్ళే తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తున్న నీళ్లు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే వస్తున్న నీళ్లు. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి అంటే కాళేశ్వరం కూలిపోయింది అని ఎట్లాంటి ఫేక్ ప్రాపగండా అయితే చేసిర్రో గతంలో, ఇప్పుడు చేస్తున్నటువంటిది కూడా అట్లాంటి ఫేక్ ప్రాపగండా మాత్రమే. జనాలు ఇప్పటికైనా సరే కాళేశ్వరం విషయంలో 3 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది జనాలకి. ఇప్పుడు దీన్ని కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని నిజం అని ఎవరన్నా నమ్మితే గనక అది నిజం కాదు. వాళ్ళు చెప్తున్నటువంటిది అక్షరాల అబద్ధం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి దాని నుంచే నీళ్ళు వస్తున్నాయి తప్పించి వీళ్ళేం కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ కట్టింది ఇంకొకటి ఏదో లేదు కదా. ఉన్న ప్రాజెక్టులలో తట్టడి మట్టి కూడా తీయలే, ఎక్కడ కొత్త ప్రాజెక్ట్ కట్టింది లేదు కదా. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము చేసిన దాని నుంచే వస్తున్నాయి, మేము కట్టిన ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి అంటారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కదా. ఇది తెలుసుకోవాలి జనాలు, రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ నీళ్ళనైతే, ఏ ప్రాజెక్టునైతే ఫేక్ ప్రచారం కోసం వాడుకున్నారో అదే ప్రాజెక్ట్ ఇలా సమాధానం చెప్తుంది. ప్రాజెక్టు సమాధానం చెప్పింది ఇలా. కాళేశ్వరం మీద జరిగినటువంటి ఫేక్ ప్రచారంకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టే సమాధానం చెప్పింది. ఆ నీళ్ళే సమాధానం చెప్పినాయి. తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. థ్యాంక్ యూ.